హాయ్ అండి, ఈరోజు ప్రిపేర్ చేసుకుందాము చికెన్ పలావ్ బిర్యానీ. ఎంతో ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇంట్లో దొరికే వస్తువులతోటే ఎంతో టేస్టీగా ఎంతో బాగుంటుందండి. ఇది రైతాతో తింటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. దీని తయారీ విధానం ప్రాసెస్ చూద్దామండి. ముందుగా 1.5 kg బాస్మతి రైస్ తీసుకొని నీట్గా కడిగేసి వాటర్ పోసి మూత పెట్టేసి పక్కకు పెట్టేసేయాలండి. ఒక 1/2 అవర్ గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిలోపట కొంచెం ఆయిల్ వేయాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 పెద్ద ఉల్లిగడ్డలండి సన్నగా తరుక్కొని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ మొత్తం నీట్గా కలిపేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ అయి వచ్చేదాకా వేయించుకోవాలి. ఆనియన్ మొత్తం వేగిన తర్వాత మనకు టేస్ట్కి తగ్గట్టుగా దానిలోపట పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. ఈ పలావ్ బిర్యానీలో మనం కారం వేయమండి, ఓన్లీ పచ్చిమిర్చి కాబట్టి మనం టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నీట్గా వేగిన తర్వాత దానిలోపట ఒక 3 టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేసుకోవాలండి. టమాటా వేగేదాకా వాటిని వేయించుకోవాలి. టమాటా మొత్తం మగ్గిన తర్వాత నీట్గా కలుపుకొని దానిలోపట కడిగి కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. దాంట్లోనే కొంచెం గుప్పెడంతా పుదీనా వేసుకోవాలండి. మొత్తం కలిసే విధంగా కలిపేసుకొని బాగా వేగనివ్వాలి. దాంట్లో కొంచెము బిర్యానీ మసాలా అండి, ఇంట్లో దొరికే అన్ని ఆల్ స్పైసెస్ అండి, చెక్క, లవంగా, ఇలాచి, సాజీరా వాటితోటి వేయించి పౌడర్ చేసుకుందండి. దానిలో ఒకటి వేసేసి నీట్గా ఫ్రై చేసుకోవాలండి. గ్యాస్ బంద్ చేసి చల్లారే వరకు ఉంచాలి గాలికి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిశ్రమాన్ని మొత్తం మిక్సీ జార్లో వేసేసుకొని ఫైన్ పేస్ట్ లెక్క తయారు చేసుకోవాలండి. గ్యాస్ మీద ఇంకొక డేక్ష పెట్టుకొని దాని లోపల కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. దాంట్లోనే 1 టీ స్పూన్ నెయ్యి అండి. నెయ్యి కరిగిన తర్వాత దానిలోపటే పట్ట, మొగ్గ, లవంగ, ఇలాచి, సాజీరా, బగారాకు వేసేసుకొని నీట్గా వేయించుకోవాలి. వేగిన తర్వాత 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా నీట్గా కలిపేసుకోవాలండి. దాంట్లోనే 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఆయిల్లో కలిసే విధంగా నీట్గా కలిపేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న 1.5 kg చికెన్ అండి ఆయిల్లో వేసేసేయాలి. వేసి దానిలోపట కొంచెం సాల్ట్ వేసి సాల్ట్, పసుపు, ఆయిల్ మొత్తం చికెన్కు పట్టే విధంగా కలిపేసుకోవాలండి. కలిపిన తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి చికెన్ని మగ్గనివ్వాలి. చికెన్లోంచి వాటర్ వస్తుందండి, ఆ వాటర్ కూడా ఆవిరైపోయేదాకా కలిపేసుకోవాలి. ఇంకా కొంచెం వాటర్ ఉందన్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఆ మిశ్రమం అండి, ఆ పేస్ట్ని దాని లోపల యాడ్ చేసేసుకోవాలి. చికెన్కు పట్టే విధంగా నీట్గా మొత్తం కలిపేసుకోవాలండి. కలిపిన తర్వాత దాని లోపల ఒక 1/2 లీటర్ పెరుగు వేసేసుకొని నీట్గా కలుపుకొని రుచికి తగ్గ సాల్ట్ వేసుకోండి. టేస్ట్ చూసి సాల్ట్ వేసుకోండి. నాకైతే పడుతుంది 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను నేను. మీకు కావాలంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేయండి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. చికెన్లో గ్రేవీ అంతా దగ్గర పడుతుంది. దాని మీద ఆయిల్ తేలితే గ్రేవీ మొత్తం ఉడికిపోయినట్టేనండి. ఆయిల్ తేలింది. దాని తర్వాత ముందుగా కడిగి నానబెట్టిన బాస్మతి రైస్ని వాటర్ తీసేసి దీని లోపల యాడ్ చేసేసుకోవాలండి. వాటర్ పోయకుండానే యాడ్ చేయండి, ఎందుకంటే ఆ చికెన్లోనే వాటర్ ఉందండి. ఈ రైస్ కడిగి పెట్టి వంపేసుకున్నాం కదండి, ఆ రైస్లో కూడా కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి మనం దేనితోటైతే రైస్ తీసుకున్నామో దాంతో మాత్రమే వాటర్ తీసుకున్నా, నేను డబల్ తీసుకోలేదు. నీట్గా కలిపేసుకోవాలండి. కలిపిన తర్వాత దానిలోపల కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసుకొని 2 నిమిషాలు ఉడకనిచ్చుకోవాలి. రైస్ మొత్తం దగ్గరికి అవుతుంది కొంచెం.
మళ్ళీ ఒకసారి మూత తీసేసి నీట్గా కలుపుకోవాలండి. రైస్ మొత్తం కొంచెం దగ్గరికి అయింది. ఆ వాటర్ మొత్తం ఆవిరైపోయేదాకా ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టేసుకోవాలండి. వాటర్ మొత్తం దగ్గర పడుతుంది. ఇప్పుడు వాటర్ ఇంకా కొంచెం ఉందండి. ఇప్పుడు ఏం చేయాలంటే నీట్గా కలిపేసుకొని అన్నం మొత్తం దమ్ముకు పెట్టేసుకోవాలండి. దాన్ని మొత్తం కొంచెం దమ్ముకు పెట్టేసేయాలి. మూత పెట్టేసి 2 నిమిషాల్లో దమ్ అయిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉన్న పలావ్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇంట్లోనే దొరికే ఐటమ్స్ తోటి హోటల్ స్టైల్ బిర్యానీ చేసుకోవచ్చండి. ఒకవేళ నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మొదటిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.